బేబీ న్యూస్ 99 వార్తలకు స్వాగతం. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో రత్నగిరి వాసుడు శ్రీ సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 4:30 నుండి స్వామి అమ్మవారికి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం రాత్రి వివాహ బంధంతో ఒకటైన నూతన దంపతులను 4వ రోజున భారీ రథంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఎంతో విశేషమైన భారీ రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ రథోత్సవంతో దివ్య కళ్యాణ మహోత్సవాల సందర్భంగా జరిగే గ్రామోత్సవాలు ముగిశాయి. ఈ రథోత్సవానికి విశేష ప్రాధాన్యత ఉంది. గురువారం మధ్యాహ్నం 2:30కి శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొండపై నుండి కొండ దిగువకు తీసుకుని వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు కొండ దిగువన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని మధ్యాహ్నం 3:30కి శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పుష్పాలంకరణ పూర్తి చేశారు. అప్పటికే తొలి పావంచాల వద్ద రథాన్ని పుష్పశోభితంతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సాయంత్రం 4 గంటలకు శ్రీ స్వామి అమ్మవారిని రథంపై ఆసీనులను చేశారు. సాయంత్రం 4:20కి రథానికి ముందు భారీగా కుంభం సమర్పించారు. అనంతరం అర్చకులు గుమ్మడితో రథానికి దిష్టి తీయగా సాయంత్రం 4:30కి దేవస్థానం ఈవో ఎన్ఎస్ చక్రధర్రావు, చైర్మన్ ఐవి రోహిత్, పాలక మండలి సభ్యులు పర్వత సురేష్, తలుపులమ్మ లోవా ఈవో విశ్వనాథరాజు కొబ్బరికాయ కొట్టి రథోత్సవం ప్రారంభించారు. జై సత్యదేవ నామస్మరణతో వేలాదిగా భక్తులు రథం వెంట ముందుకు సాగారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, బ్యాండ్ మేళం, కోలాటాలు, వివిధ దేవతామూర్తుల వేషధారణలు, విచిత్ర వేషధారణల వివిధ నృత్యాల నడుమ గ్రామంలోని ప్రధాన రహదారి గుండా ఊరేగింపు వైభవంగా సాగింది. సత్యదేవుని తొలి పావంచాల వద్ద నుండి ప్రారంభమైన రథోత్సవం స్థానిక ఆంధ్ర బ్యాంక్ సెంటర్ వరకు, అక్కడి నుంచి యూటర్న్ తీసుకుని దేవస్థానం హైస్కూల్ వద్ద గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వరకు సాగి అక్కడి నుంచి తిరిగి రాత్రి 9 గంటలకు తొలి పావంచాల చేరుకోవడంతో రథోత్సవం ముగిసింది. రథంలో స్వామి అమ్మవారిని దర్శించుకొనుటకు గ్రామస్తులు, భక్తులు రహదారికి ఇరువైపులా బారులు తీరారు. రథోత్సవం జరిగినంతసేపు అత్యధిక సంఖ్యలో యువకులు రథం వెంట ముందుకు సాగారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో రథోత్సవంలో ఎటువంటి అపశృతి జరగకుండా రక్షణ చర్యలు చేపట్టారు. దేవస్థానం, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ తదితర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేశారు. దేవస్థానం సెక్యూరిటీతో పాటు కేశఖండనశాల సిబ్బంది, ఇంజనీరింగ్ తదితర వందలాది మంది రథాన్ని ముందుకు లాగే విధులు సమర్థవంతంగా నిర్వహించారు. అధికారులు రథం వెంట ప్రత్యేక విధులు చేపట్టారు. గ్రామోత్సవం అనంతరం సత్యదేవుడు అమ్మవారిని రత్నగిరికి తోడ్కొని వెళ్లారు. సత్యదేవుని భారీ రథానికి ఎన్నో విశేషాలున్నాయి. మురమండకు చెందిన మాణిక్యాంబ సిల్లకళా వుడ్ వర్క్స్ అధినేతలు కొల్లాటి కామేశ్వరరావు, శ్రీనివాసులు మంచి చేవదేరిన టేకు చెక్కతో సుమారు 30 మంది వర్కర్స్తో ఈ రథాన్ని రూపొందించారు. 36 అడుగుల ఎత్తు, 21 పొడుగుల పొడవు, 14.6 అడుగుల వెడల్పుతో 3 అంతస్తులుగా రూపొందించారు. ఈ రథం వ్యయం 1.04 కోట్లు. మొదటిసారిగా 2024లో తొలి రథోత్సవం జరిగింది. ఈ రథోత్సవ కార్యక్రమంలో ఎటువంటి అపశృతులు చోటు చేసుకోకుండా ప్రత్యేక పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. పెద్దాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు రథోత్సవంలో బందోబస్తు నిర్వహించారు. రథోత్సవం జరిగినంతసేపు ట్రాఫిక్ ను పూర్తిగా బైపాస్ రోడ్డు మీదుగా మళ్లించారు. అందరూ పగడ్బందీ కృషితో రథోత్సవాన్ని విజయం చేశారు.
మరి ఓకే సార్ సీఏ గారు బాబు కొంచెం జాగ్రత్త చెప్పాలి. ఉండరా బాబు ఒక్క నిమిషం షటర్ పెట్టండి.